ఇప్పుడైతే మనము ఆనంద్ ఆటోమోటివ్స్ దగ్గర అయితే ఉన్నాం కదా, వీళ్ళ సర్వీస్ గురించి ఏ విధంగా చెప్తారు? సర్వీస్ చాలా బాగుంది సార్. ఇప్పుడు కస్టమర్ వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మాకు ఈ బండి ఏమన్నా 10,000 కిలోమీటర్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి, అది కూడా హౌసింగ్ లో ఉంటుంది. అది ఆయిల్ అది చేంజ్ చేయడానికి ఒక గంట సేపు, ఒక 10 నిమిషాలు పడుతుంది. కానీ ఆ 10 నిమిషాల్లో మేము కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ కస్టమర్ కేర్ ఒకటి ఆఫీస్ ఉంది, అది ఏసీ ఉంది, అందులో కూలర్లు కూడా ఉన్నాయి. అయిపోయేసరికి 2-3 సార్లు చాయ్ ఇస్తారు. గతంలో కూడా మాకు భోజనం కూడా పెట్టేది వాళ్ళు. అది బాగుంది వాళ్ళ సర్వీస్. అలాగే ఛార్జింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. జనగాలో కూడా మాకు ఛార్జింగ్ బయటనే పెట్టించాడు, రూపాయి బిల్ల ఖర్చు లేకుండా పోగానే ఆడ పెట్టుకోవడం జరుగుతుంది. ఛార్జింగ్ కూడా ఫ్రీగా ఇచ్చిండు, ఇక్కడ కూడా ఇచ్చిండు. వరంగల్ ఇక్కడ ఛార్జింగ్ పోర్టల్ కూడా ఇచ్చిండు ఫ్రీగా. ఇక్కడ ఆటో తీసుకున్న ఏదైతే మహేంద్ర ట్రియో వెహికల్ తీసుకున్న వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫెసిలిటీ, షోరూమ్ నుంచి ఇస్తున్నారు. ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే మిగతా ఆటోలకు దీనికి పోలితే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆటో మిగతా కంపెనీలకు దీనికి పోలితే చాలా డిఫరెంట్ సార్. ఎందుకంటే వాటికి మళ్ళీ గుడ్క రాడ్ ఇచ్చిండు, మళ్ళా చైన్ పాకెట్లు ఇచ్చారు. వీటి వల్ల ఏమైతుందంటే మళ్ళీ ఖర్చు పెరుగుతుంది. ప్రతి నెల వాళ్ళకు మెయింటెనెన్స్ ఉంటుంది. దీనికి హౌసింగ్ ఇచ్చిండు లారీ లెక్క కాబట్టి దీనికి మీరు చూడొచ్చు, లారీ లెక్క హౌసింగ్ ఇచ్చిండు, కట్టాలు ఇచ్చిండు, చాకప్సర్ ఇచ్చిండు కాబట్టి ఇది హౌసింగ్ ఖరాబ్ అవ్వడానికి లేదు. ఎప్పుడు కూడా లారీది మీరు చూడొచ్చు, లారీ మొత్తం పాత పడేదాక కూడా అది ఖరాబ్ అయ్యే సందర్భం లేదు. దీని కూడా ఏం కాదు. బాడీ కూడా కింద కూడా ఇక్కడ బాడీ చాలా స్టాండర్డ్, ఇక్కడ లారీ లెక్క మొత్తం స్టాండర్డ్ ఇచ్చిండు, చైన్ ఛానల్ ఇచ్చిండు. అది ఏం ఖరాబ్ అయ్యడానికి కూడా ఏముండదు.